హాయ్ గైస్ హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ సెషన్లో నేను ఎడిట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇలా పాపప్ ఎలా తెచ్చుకోవాలి. ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయగానే చూడండి మనకి ఇలా పాపప్ రావాలి. ఇది మనం రియాక్ట్లో ఎలా రియాక్ట్ బూస్ట్రాప్లో ఎలా సెటప్ చేసుకోవాలి ఈ సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపిక్గా వినండి. అండ్ ఆల్సో నేను ఇక్కడ బటన్ ఉంది కదా, ఇక్కడ మనం ఏది చూడంగానే మనకి బటన్ షేప్లో వస్తున్నాయి, కానీ అక్కడ రాకూడదు. మనకి ఇక్కడ బటన్ లాగా రాలేదు, డిఫాల్ట్గా ఇచ్చేసాం కదా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైక్ ఇక్కడ బటన్కి నేను క్లాస్ నేమ్ ఇస్తాను గైస్. నేను ఆల్రెడీ చెప్పా కదా, బటన్కి ఇక్కడ నేను క్లాస్ నేమ్ ఇస్తే ఆ బటన్ సింబల్ జస్ట్ సెకండ్ బీటీఎన్ ప్రైమరీ బటన్ క్లాస్ నేమ్ ఇస్తాను. క్లాస్ నేమ్ బీటీఎన్ అని ఇస్తాను. ఎస్, ఇక్కడ కూడా క్లాస్ నేమ్ బీటీఎన్ అని ఇస్తాను. వచ్చాయి కదా, ఇప్పుడు చూద్దాం ఒకసారి మన బటన్స్ ఎలా కానొస్తున్నాయో. యా గైస్, వర్కింగ్ ఫైన్. ఇలా బటన్స్ ఇలా డిలీట్ ఎలా కానొస్తున్నాయో అలానే కానొస్తున్నాయి, నో ఇష్యూ. మీరు కానీ నేను చేసిన టుడూ అప్లికేషన్ మీరు చూడాలనుకుంటే ఈ యూఆర్ఎల్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. యూఆర్ఎల్ ఎంటర్ చేసి చూడండి. టుడూ అప్లికేషన్ నేను ఎలా డిజైన్ చేశానో యూట్యూబ్ ఛానల్లో మీకు అలానే వర్క్ అవుతుంది, ఓకేనా. చూడండి, ఇక్కడ మనం క్లిక్ చేయగానే చూడండి మనకి ఎడిట్ బటన్ పై డిలీట్ బటన్ వస్తుంది. వర్కింగ్ ఫైన్, ఆల్మోస్ట్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి పాపప్ రావాలి. ఎలా రావాలి అంటే గో టు ద రియాక్ట్ బూస్ట్రాప్లోకి వెళ్ళండి. ఇలా బూస్ట్రాప్లోకి వచ్చాం కదా, ఇక్కడ గో టు ద కాంపోనెంట్స్, కాంపోనెంట్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ కాంపోనెంట్స్లో మోడల్స్ అని ఉంది కదా, ఇక్కడ మోడల్స్ మీద క్లిక్ అవ్వండి. మనకి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లైక్ ఈ మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా పాపప్ మనకి ఇలానే కదా పాపప్ వచ్చేది, ఇలా పాపప్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. నేనేం చేశానంటే మనం ఆల్రెడీ బూస్ట్రాప్ ఇన్స్టాల్ చేసాము పార్ట్ 3లో. మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్, జస్ట్ మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. ఇవి కాపీ చేయండి, మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. పైన టాప్లో పేస్ట్ చేయండి. హియర్ యూ షుడ్ పేస్ట్. ఇక్కడ పేస్ట్ చేసాం కదా, ఇక్కడ పేస్ట్ చేశాక వీ హ్యావ్ టు టేక్, ఇక్కడ కానీ తీసుకుందాం, మనం ఇక్కడ తీసుకొని మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. ఇక్కడ కానీ ఇది కాపీ చేద్దాం. కాపీ చేసేసి ఇక్కడ పైన యాప్లో మనం పేస్ట్ చేద్దాం ఇక్కడ, ఓకేనా. షో షెట్ షో ఇంకా మనమైతే ఇంకా కోడ్ రాయలేదు గైస్. జస్ట్ మేక్ ఏ కాపీ ఆఫ్ దిస్ మోడల్. ఈ మోడల్ కాపీ తీసుకుంటున్నాం, కాపీ. ఈ మోడల్ ఎక్కడ పేస్ట్ చేస్తారంటే కింద డెవ్ ఉంది కదా, ఈ కంటైనర్ ఉంది కదా, ఇక్కడ ఒక డెవ్ ట్యాగ్ తీసుకోండి. ఈ డెవ్ ట్యాగ్ లోపల జస్ట్ ఆ మోడల్ కాపీ చేయండి. కాపీ చేశాక ఇక్కడ ఉంది కదా వేరియంట్ ఆన్ క్లిక్ షో అని, ఇక్కడ ఈ లైన్స్ మాత్రమే కాపీ చేయండి. కాపీ చేసి మనకి ఎడిట్ బటన్ ఉంది కదా, ఎడిట్ బటన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ బటన్ దగ్గర ఈ లైన్స్ని పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. ఈ లైన్స్ని జస్ట్ పేస్ట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు చూడండి గైస్, జస్ట్ మనకు పాపప్ వస్తుంది. ఆల్రెడీ నేను సెటప్ చేశాను. హాయ్, ఇక్కడ మన కోడ్ క్లిక్ చేయగానే మనకు పాపప్ వస్తుంది చూడండి. ఎస్, గాట్ ఇట్. మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒకే పాపప్ లాగానే వస్తుంది చూడండి. క్లిక్ చేశాను, క్లిక్ చేయగానే మనకి ఎగ్జాక్ట్గా ఇలా పాపప్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎడిట్ టు డూ జనరల్గా ఒక ఇన్పుట్ బాక్స్ అండ్ సేవ్ బటన్, కానీ ఇక్కడ అలా లేవు. ఎడిట్ టు డూ అని పెడదాం, ఇక్కడ ఇన్పుట్ బాక్స్ పెడదాం, ఇక్కడ క్లోజ్ రిమూవ్ చేసి సేవ్ బటన్ వచ్చి ఉంచుదాం, ఓకేనా. కొంచెం ఓపిక్గా వినండి గైస్, కొంచెం ఓపిక్గా. సెషన్ ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చేసింది. ఇక్కడ ఏం చేద్దామంటే ఎడిట్ బటన్, ఎడిట్ టు డూ, ఎడిట్ టు డూ, అండ్ ఇక్కడ ఒక ఇన్పుట్ బాక్స్ ఇద్దాం. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అండ్ వాల్యూ నేమ్ డాట్ టెక్స్ట్ అండ్ దెన్ ఆన్ చేంజ్ ఆన్ చేంజ్ ఏమి ఇచ్చాం, పైన ఏమి ఇచ్చాము, జనరల్గా హ్యాండిల్ చేంజ్ అని ఇచ్చాం కదా, సేమ్ యాజ్ టీస్ హ్యాండిల్ చేంజ్ అదే ఇద్దాం, ఓకేనా. ఇక్కడ మన క్లోజ్ బటన్ అవసరం లేదు, రిమూవ్ చేసేసేయండి. ఇక్కడ మనకి సేవ్ అవసరం, సేవ్ ఉంచండి. మనకి ఇక్కడ సేవ్ చేశాక ఓకే, దట్స్ ఇట్ గైస్. జస్ట్ సెకండ్, కొంచెం ఓపిక్గా వినండి. ఇక్కడ నేను మన టు డూనే ఎడిట్ బటన్ మీద క్లిక్ కానీ ఎస్ మనకి వచ్చింది, కానీ ఎగ్జాక్ట్గా ఇలా రాలేదు, ఓకేనా.
ఎగ్జాక్ట్‌గా ఇలా రాలేదు. మనం సేవ్ చేయంగానే మనకి వెళ్ళిపోతుంది. నథింగ్ టు సేవ్. ఏం లేదు అక్కడ సేవ్ చేయడానికి కూడా. ఓకేనా? ఇప్పుడేం చేద్దామంటే లైక్ మనం ఇప్పుడు లాజిక్‌ని సెటప్ చేయాలి గైస్. మనకింక పాపప్‌ని ఎలా తెచ్చుకోవాలో మనకు తెలుసు. అందుకని ఇప్పుడేం చేయాలంటే మనం లాజిక్‌ని సెటప్ చేయాలి. లైక్ ఎలా అంటే మనం ఎడిట్ మీద క్లిక్ ఇవ్వంగానే మనకి ఆ డేటా మొత్తం మన యూఐలో కానీ ఇక్కడ క్లిక్ చేయంగానే మనకి ఆ డేటా మొత్తం ఇక్కడ రావాలి. అర్థమైందా? ఎడిట్ మీద క్లిక్ చేయంగానే మనకి పాపప్ వచ్చి ఆ డేటా మొత్తం ఇక్కడ రావాలి. ఓకేనా? కొంచెం ఓపికగా వినండి. మనం హ్యాండిల్ ఎడిట్‌ని లాజిక్ రాద్దాం. హ్యాండిల్ ఎడిట్ వేర్ ఈస్ దట్ వన్? ఇక్కడ ఉంది కదా! ఇక్కడ హ్యాండిల్ ఎడిట్ దగ్గర హ్యాండిల్ షో అని ఉంది. ఓకేనా? హ్యాండిల్ షో ఉంది కదా! ఇక్కడ హ్యాండిల్ షోకి వెళ్దాం డైరెక్ట్‌గా. మనం రాసేంత ఓపిక లేకపోతే డైరెక్ట్‌గా హ్యాండిల్ షోకి వెళ్దాం. ఇక్కడ హ్యాండిల్ షో ఉంది కదా! ఇక్కడ నేను ఎగ్జాక్ట్‌గా ఈ షోని అలానే ఉంచుతాను. షోని ఇక్కడ నేను లాజిక్ రాసుకుంటాను హ్యాండిల్ షో దగ్గర. ఇప్పుడు నేనేం రాస్తానంటే కొంచెం ఓపికగా వినండి గైస్. ఇది కొంచెం కన్ఫ్యూజ్‌గా ఉంటది ఇక్కడ ఎడిట్ దగ్గర. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తానంటే లైక్ హ్యాండిల్ షో నేనేం చేస్తానంటే ఆ ట్రూని అలానే ఉంచుతాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఐడీని పాస్ చేస్తాను. లైక్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక యూజ్ స్టేట్‌ని తీసుకుంటాను గైస్. కాన్స్ట్ లైక్ ఎడిట్ సెట్ ఎడిట్ ఓకేనా? యూజ్ స్టేట్ ఒక యూజ్ స్టేట్‌ని తీసుకున్నాను. ఇక్కడ నేనేం చేశానంటే లైక్ నేను ఐడీ ఈక్వల్ టు డిఫాల్ట్‌గా నల్ ఇస్తున్నాను. ఓకేనా? ఇక్కడ నేను డిఫాల్ట్‌గా ఐడీ నల్ ఇచ్చాను. ఎప్పుడైతే మీరు ఆన్ క్లిక్ మీద క్లిక్ ఐ మీన్ లైక్ హ్యాండిల్ ఎడిట్ మీద క్లిక్ ఇస్తారో హ్యాండిల్ షో ఐ మీన్ ఇక్కడ నేను హ్యాండిల్ షో అనే కదా ఇచ్చింది. ఇక్కడ నేను ఎడిట్ బటన్ దగ్గర హ్యాండిల్ షో అని ఇచ్చాను. ఎప్పుడైతే హ్యాండిల్ షో మీద క్లిక్ ఇస్తారో అప్పుడు నాకేం కావాలంటే నేను ఇక్కడ ఒక వేరియబుల్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని నేను అసైన్ చేస్తున్నాను. ఫైండ్ డేటా డాట్ మ్యాప్ నేను ఐడీని పాస్ చేయాలి గైస్ హ్యాండిల్ షో దగ్గర. ఎస్ మనకి ఐడీ ఏమొస్తుందో తెలుసు కదా! ఐడీని పాస్ చేద్దాం. మన ఐడీని పాస్ చేస్తున్నాం. లైక్ ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ ఐడీని పాస్ చేస్తున్నాం. ఇక్కడ నేనేం చేస్తానంటే హ్యాండిల్ షోలో ఐడీని తెచ్చుకుందాం. ఈచ్ ఐటమ్ డాట్ ఐడి ఈక్వల్ టు ఈ ఐడి ఐ మీన్ మనకి ఇక్కడ ఫైండ్ కదా ఎగ్జాక్ట్గా ఆబ్జెక్ట్ తెచ్చుకోవాలి కదా. అయితే ఐ మీన్ ఈచ్ ఐటమ్ డాట్ ఐడి ఈ ఐడి ఒకటే అయితే మనకు ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది ఆ ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని ఏం చేస్తానంటే సెట్ నేమ్ ఉంది కదా సెట్ నేమ్లో లైక్ ఐడి ఉంది కదా ఐడికి ఈ ఫైండ్ ఐడికి ఇచ్చేద్దాం. ఐడి ఫైండ్ ఐడి ఆల్మోస్ట్ సేమ్ ఐ మీన్ ఒకటే ఇద్దాం. అండ్ టెక్స్ట్లో ఫైండ్ డాట్ టెక్స్ట్ ఓకేనా? ఇక్కడ డన్లో నేనేం చేస్తానంటే ఫాల్స్ ఇస్తాను. డిఫాల్ట్గా ఫాల్సే. వెనెవర్ చెక్ బాక్సెస్ క్లిక్ అప్పుడే ట్రూ కావాలంతే. ఓకేనా? ఇక్కడ సెట్ ఐడి ఉంది కదా సెట్ ఐడి అని మనం ఇందాక ఒక యూజ్ స్టేట్ ఇచ్చాం కదా అక్కడ ఐడి ఈక్వల్ టు ఆ ఐడిని సెటప్ చేసాం. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను అక్కడ క్లిక్ ఇవ్వగానే మనకి ఫస్ట్ పాపప్ వచ్చి ఆ పాపప్లో లైక్ మనం ఏ మెసేజ్ అయితే ఎడిట్ చేద్దాం అనుకున్నా ఆ మెసేజ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మన అప్లికేషను వేర్ ఆర్ యూ ఓకేనా? క్లిక్ చేసాం అండ్ ఫ్రమ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ క్లిక్ చేసాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్రమ్ని ఎడిట్ చేయాలనుకున్నాం కదా ఇక్కడ క్లిక్కింగ్గా చూడండి ఫామ్లో ఎగ్జాక్ట్గా ఆ ఫ్రమ్ వచ్చింది. ఓకేనా? మనం ఇక్కడ సేవ్ చేయగా సేవ్ కాదు. ఇప్పుడు ఎందుకు కాలేదు? మనం ఇంకా సేవ్కి ఫంక్షనాలిటీ ఇవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ సెషన్లో ఇక్కడ మనం పాపప్ వచ్చింది అండ్ దెన్ ఇక్కడ డేటా ఫామ్ వచ్చింది. ఆ ఫామ్ని మనం ఎగ్జాక్ట్గా ఏదైనా డేటా ఇచ్చినప్పుడు సేవ్ ఎంటర్ చేయగానే ఇక్కడ అప్డేట్ కావట్లేదు. ఓకేనా? అప్డేట్ ఎలా చేయాలి అని నేను నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపికగా వినండి గాయ్స్. సెషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా? కొంచెం ఓపికగా వినండి. దట్స్ ఇట్.
ఇక్కడ మనం ఇక్కడ పాపప్ మీద క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ బాడీ కరెక్ట్‌గా సెటప్ కాలేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ హెడర్ ఉంది కదా! హెడర్ కింద మోడల్ డాట్ బాడీ ఈ బాడీ లోపల ఈ బాక్స్ ఇవ్వండి. ఐ మీన్ ఇన్పుట్ బాక్స్ ఇవ్వండి. కరెక్ట్‌గా సెట్ అయితది చూడండి. కంట్రోల్ ఎస్ చూడండి. హాయ్. హలో. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇక్కడ నాకెలా వచ్చిందో ఇక్కడ మీకు కూడా అలానే వచ్చింది చూడండి. క్లిక్ చేయగానే చూడండి. హలో ఎగ్జాక్ట్‌గా వచ్చింది. నాకు కూడా ఎగ్జాక్ట్‌గా ఇలానే హలో మీద క్లిక్ ఇవ్వగానే ఎగ్జాక్ట్‌గా వచ్చింది. కానీ వై అని నొక్కి సేవ్ చేయంగానే కానీ ఇక్కడ మనకి ఇక్కడ సేవ్ కావట్లేదు. నెక్స్ట్ సెషన్‌లో నేను ఎలా సేవ్ చేసుకోవాలని చెప్తాను. దట్స్ ఇట్ గైస్. అంతటితో నా సెషన్ అయిపోతది. నెక్స్ట్ సెషన్‌తో క్లోజ్ అయ్యిద్ది. థాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో గైస్. సబ్స్క్రైబ్ చేయండి గైస్.